अवतार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబాకి జై. అందరికీ జై మెహర్ బాబా. మనము ప్రతిరోజు కూడా మెహర్ ప్రభు చరితం చాలా చక్కగా చదువుకుంటున్నాం. ఇది ప్రభు చరితము అని ఏదో బాబాకి సంబంధించిన చరిత్ర అంతకు ముందుది అని అనుకుంటారు, కానీ ఇది చరిత్ర కాదు. చరిత్ర చదివినందువల్ల ఏం ఉపయోగం ఉంటుందని అనుకుంటారు, కానీ ఇందులో ఉన్నటువంటి సందేశాలు వర్తమానంలో ఉన్న మనకి ఇప్పుడు ఎంతో అవసరమైనటువంటివి. ప్రభు చరిత్రలో ఉన్నటువంటివి కేవలం ఆ ప్రభువు యొక్క చరిత్ర మాత్రమే కాకుండా సందేశాలు, ప్రవచనాలతో కూడినటువంటి చాలా చక్కటి గ్రంథాలు ఇవి. మనం ప్రస్తుతం 15వ వాల్యూంలో ఉన్నాము. నిన్నటి రోజునైతే ఒక సాధకుడు భగవదన్వేషణలో ఉన్నప్పుడు అతనికి నిజాయితీ ఎంత అవసరమో, ఏ మాత్రం కపటం లేకుండా ఉండడం ఎంత అవసరమో అనేది నిన్న తెలియజేశారు. అలాగే దాని ద్వారా మన యొక్క స్వస్వరూప జ్ఞానాన్ని పొందడం ఎంత కష్టమో తెలియజేశారు. అయితే దానికి కారణం అసత్యపు అహమే ఈ స్వస్వరూప జ్ఞానం నుండి దూరంగా ఉంచుతోంది అని చెప్తూ, మరి అసత్యపు అహాన్ని వదిలించుకోవడం ఎలాగా అనేది బాబానే క్వశ్చన్ వేస్తూ, మళ్ళీ దానికి హఫీజ్ చెప్పినటువంటి సమాధానాన్ని కూడా బాబా మనకి ఇక్కడ తెలియజేశారు. అంటే అసత్యపు అహాన్ని ఎలా వదిలించుకుంటావు, ఈ నీడ వంటి నేను అనే భావనను వదిలిపెట్టి ఉన్నది నేను ఒక్కడినే లేదా ఉన్నది భగవంతుడు మాత్రమే అనే స్థితిని ఎలా పొందుతావు. అంటే ఈ నీడ వంటి నేను అంటే ఏమిటనమాట? నీడ వంటి నేను అనే భావనే అసత్యపు అహం. మరి అసత్యపు అహము అంటే మరొకటి ఉన్నది, సత్య అహం. అదేంటంటే యథార్థ అహము, రియల్ ఐ. అసత్యపు అహం అంటే ఏంటి? ఫాల్స్ ఐ. అంటే అహం అనేది ఉండాలి, కానీ అది యథార్థ అహంగా మనం పాతుకొని పోవాలంటే, యథార్థ అహానికి చేరుకోవాలి అంటే అసత్యపు అహాన్ని విడిచిపెట్టాలి. ఈ నీడ లాంటిది ఆ నేను అనేటువంటి అసత్య అహం యొక్క భావన. దాన్ని వదిలిపెట్టి ఉన్నది భగవంతుడు మాత్రమే అనే స్థితిని పొందాలి. అప్పుడు యథార్థాహము అనే దానికి స్థితికి చేరుకోగలుగుతాము అని తెలియజేస్తూ, హఫీజు ఇచ్చినటువంటి సమాధానాన్ని ఇక్కడ బాబా మనకి తెలియజేశారు. హఫీజ్ ఏమంటున్నారంటే, ఓ ప్రేమికుడా, విడిపోవడం ఏకపవ్వడం నీ పని కాదు. నిన్ను నీవు ప్రియతముని ఇచ్చకు అంకితమై ఉండడాన్ని మాత్రమే కోరుకో అంటారట. విడిపోవడము ఏకమవ్వడం నీ పని కాదు అంటే, నేను భగవంతుడిని అంతకుముందు నేను బాబాని ప్రేమిస్తున్నాను అని నువ్వు చెప్పుకోవడం అసత్యపాహం అవుతుంది అని అన్నారు కదా. అక్కడ ఏకమయ్యాను అని చెప్పుకోవడం గాని, నేను బాబాని ప్రేమిస్తున్నాను అని చెప్పుకోవడం గాని, నేను భగవంతుడి నుండి వేరుగా ఉన్నాను, నేను భగవంతుడితో ఒక్కటై ఉన్నాను అనే ఆలోచనలు నీకు అవసరం లేదు. కానీ నువ్వు చేయవలసింది ఏంటి అంటే, నీ ప్రియతముని ఇచ్చకు అంకితమై ఉండడం. ఆయన ఇచ్చకు అంకితమై ఉండడం అంటే ఏమిటి? నీ ప్రభువు నీకు ఏమైతే ఇచ్చారో, ప్రెజెంట్ నీకేమైతే ఇచ్చారో అదే ఆయన ఇచ్చగా భావించి దాన్ని అమలుపరచు. దానినే నువ్వు నీ జీవనానికి మలుచుకొని నువ్వు అలాగే జీవించు. అదే ఆయన యొక్క ఇచ్చకు అంకితమై ఉండడం. వీడియోలు చాలా ఆన్ అయ్యాయండి. బాలరాజు గారు, సత్యనారాయణ గారు వీడియోలు ఆఫ్ చేయండి. వీడియోలు ఆఫ్ చేయండి ప్లీజ్. ప్రియతమునితో ఏకమవ్వాలనే తపన కూడా బంధనాలను సృష్టిస్తుంది. అంటే నేను నా ప్రభు అంటే ఆ కోరిక కూడా వద్దు అంటున్నారు. నేను స్వస్వరూప జ్ఞానాన్ని తెలుసుకోవాలి, భగవంతుడితో నేను ఒక్కటైపోవాలి అనేటువంటి కోరిక కూడా వద్దంటున్నారు. అది కూడా ఏమవుతుందట? బంధనే అవుతుంది. అందువలన ఎడబాటును గురించి పట్టించుకోకు. అంటే నేను వేరు, భగవంతుడు వేరు, నేను భగవంతుడికి వేరుగా ఉన్నాను, ఆయనతో నేను ఐక్యమై ఉన్నాను అది కూడా వద్దు. ఆయనతో నేను ఎడబాటుగా ఉన్నాను అని కూడా నువ్వు పట్టించుకోవద్దు. మరేం చేయాలి అంటే, కేవలం భగవంతుణ్ణి ప్రేమించు, మరింత అధికంగా ప్రేమించు. అలా నీవు అధికాధికంగా ప్రేమించడం
కొనసాగించినప్పుడు నిన్ను నీవు అర్పించుకునే శక్తిని పొంది సద్గురువును చేరే మార్గాన్ని కనుగొంటావు. సద్గురువే మార్గం అనే విషయాన్ని కూడా గ్రహిస్తారు. అలా నీలో పరివర్తన జరిగే కొలది నీ అహం తన స్వీయ సమర్థనను క్రమంగా తగ్గించుకుంటుంది. అంటే ఆ ఎప్పుడైతే నువ్వు ఆయన్ని ప్రేమించడం తప్ప మరొకటి లేని విధంగా నువ్వు జీవిస్తావో, నీ జీవనాన్ని కొనసాగిస్తావో, దాని ద్వారా అప్పుడు నువ్వు సద్గురువుని చేరే మార్గాన్ని కనుగొనగలుగుతావు. ఎప్పుడు? అధికాధికంగా ప్రేమించినప్పుడు, అలా ప్రేమించటం నువ్వు కొనసాగిస్తూ ఉన్నప్పుడు, అక్కడ నువ్వు అర్పించుకునేటువంటి శక్తిని పొందుతావు. పొంది ఆ భగవంతుడికి అర్పించుకునేటువంటి శక్తిని పొంది, సద్గురువుని చేరే మార్గాన్ని కూడా కనుగొంటావు. అంతేకాకుండా సద్గురువే మార్గము, భగవంతుడిని చేరుకోవడానికి సద్గురువే మార్గం అని కూడా నువ్వు తెలుసుకుంటావు. అలా నీలో మార్పు జరిగే కొద్దీ నీ అహం తన స్వీయ సమర్థనను క్రమంగా తగ్గించుకుంటుంది. నువ్వు గనక నీలో ఈ పరివర్తన అనేది క్రమక్రమంగా కొనసాగుతూ ఉంటుందా, అప్పుడేం జరుగుతుంది? నీలో ఉన్నటువంటి అసత్య అహం ఏదైతే ఉందో అది స్వీయ సమర్థన. ఎంతసేపు స్వీయ సమర్థన అంటే ఏంటి? నేను అనుకోవడం. ప్రతిదీ నేనే, అంతా నేనే, నా వల్లే ఇది, మొత్తం నేనే గనక ఇలా ఉండకపోతే, ఇలా మాట్లాడకపోతే, ఇలా చేయకపోతే ఏం జరిగేదో మొత్తం నేనే నేను అనేది ముందు పెట్టుకొని ఉంటాం మనం. ఆ స్వీయ సమర్థన తగ్గించబడాలి. నేను అంతా నేను అనేది తగ్గించబడాలి. అది ఎలా తగ్గించబడుతుందంటే, ఆయన్ను ప్రేమించటం అధికాధికంగా అంతా బాబాయే, అంతా బాబాయే. నేను కాదు అంతా బాబాయే అంటూ మరింత అధికంగా బాబాని ప్రేమించటం నువ్వు మొదలుపెట్టినప్పుడు, అప్పుడు ఏం జరుగుతుంది? నీ స్వీయ సమర్థనాన్ని క్రమంగా తగ్గించుకోవడం. అప్పుడు నేను అనేది క్రమంగా వదిలిపెట్టేస్తావు. అప్పుడు సద్గురువు ఏం చెప్పినా ఆయన ఆదేశాలను పాటించగలుగుతావు. అప్పుడు నువ్వు ప్రేమించటం మొదలుపెట్టినప్పుడు ఆయన్ని నువ్వు ప్రేమిస్తున్నావు కాబట్టి ఆయన ఏం చెప్తే అదే నువ్వు ఆ ఆదేశానికి అనుగుణంగా నీ జీవితాన్ని మలుచుకొని అదే పాటిస్తావు. మొట్టమొదట్లో ఇలా చేయటానికి ప్రారంభంలో నువ్వు కాస్త ఇబ్బంది పడతావు. నువ్వే అనుకుంటావు, ఏంటి నేను ఎవరికో విధేయత ఎందుకు చూపాలి అని మనస్సు నిన్ను ప్రలోభపెడుతూ ఉంటుంది. నేనెందుకు ఒకరికి విధేయత చూపాలి అని మనస్సు నసుగుతూ ఉంటుందిట. అప్పుడు హఫీజు ఆ మనస్సును ఓదారుస్తూ ఇలా చెప్పాడు. ఓ మనసా, గురువుకి బద్ధుడివై ఒదిగి చెరించేటట్టు చేసే బంధనమే నీకు శాశ్వత స్వేచ్ఛను ఇవ్వగలదు. నేను ఎందుకు ఒకరికి విధేయత చూపాలి అని నీ మనస్సు నసుగుతూ ఉంటుంది కదా! అంటే అది కూడా ఒకలాంటి బంధన లాంటిదే కదా! కానీ నువ్వు ఆ బంధం నుంచి బయటపడటం అనేది ఎలా జరుగుతుంది అని చెప్తున్నాడు హఫీజ్. మళ్ళీ దానికి సమాధానం గూడా హఫీజే చెప్తున్నాడు. అది మనస్సుని ఓదారుస్తూ హఫీజే ఇలా చెప్తున్నాడు. ఓ మనసా, గురువుకి బద్ధుడవై ఒదిగి చరించేటట్టు చేసే బంధనమే నీకు శాశ్వత స్వేచ్ఛని ఇవ్వగలదు. నువ్వు ఎప్పుడైతే విధేయత చూపిస్తూ గురువుకి ఒదిగి ఉంటావో, అలా ఉండడం అనేది నువ్వు బంధన అనుకున్నప్పటికీ కూడా నిజానికి అది శాశ్వతమైనటువంటి స్వేచ్ఛ. అక్కడ నువ్వు శాశ్వతమైన యథార్థమైనటువంటి స్వేచ్ఛను, బంధనలకు లోను కానటువంటి యథార్థమైనటువంటి స్వేచ్ఛను పొందగలవు అంటున్నారు. ఇక్కడ శిష్యుని యొక్క లక్షణం చెప్తున్నారు. గురువుచే ఎన్నుకోబడిన శిష్యులు గురువుకు తిరుగులేని విధేయత చూపిస్తారట. ఎవరైతే గురువుకి తిరుగులేని విధేయత చూపిస్తున్నారో వాళ్ళు గురువుచే ఎన్నుకోబడిన శిష్యులు. అట్లాగే ఇక్కడ ఒక సద్గురువు యొక్క లక్షణం చెప్తున్నారు. సద్గురువు అంటే ఎవరు? పరిపూర్ణుడైనటువంటి బానిస. అంటే ఒక బానిస అంటే అసలు అందుకే అంటారు. ఆయన ఒక సద్గురువు చేసేటువంటి శ్రమ, సాధన, మాస్టర్ ఇన్ సర్విట్యూడ్ ఆ సేవ ఎలా ఉంటుందంటే పరిపూర్ణుడైనటువంటి బానిసలాగా ఉంటుంది అని చెప్తున్నారు ఇక్కడ.
అతడే సద్గురువు కాగలడు. ఎవరైతే పరిపూర్ణుడైనటువంటి బానిస కాగలడో అతడే సద్గురువు. అంటే మనకి 5గురు సద్గురువుల గురించి బాబా మనకి తెలియజేశారు. అంటే వాళ్ళు ఎంత సేవ చేశారు. ఎలా సేవ చేశారంటే పరిపూర్ణుడైనటువంటి బానిసలాగా. బానిస యొక్క లక్షణాలను కూడా మనకి బాబా సందేశాల్లో అనేక చోట్ల మనకి తెలియజేయటం జరిగింది. పరిపూర్ణుడైనటువంటి బానిస కాగలడో అతడే సద్గురువు కాగలడు. సద్గురువు ఎలా అయ్యారు వాళ్ళు? పరిపూర్ణుడైనటువంటి బానిస అయినప్పుడు. అలాగే శిష్యుడు ఎలాగా అంటే తిరుగులేని విధేయత ఎవరైతే చూపిస్తారో అతను నిజమైనటువంటి శిష్యుడు అని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా గురువుతో ఎన్నుకోబడినటువంటి శిష్యులు వాళ్ళు అని కూడా ఇక్కడ శిష్యుల యొక్క లక్షణాలు, అలాగే సద్గురువు యొక్క లక్షణం కూడా మనకి చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ కథలోకొస్తే, విషయంలోకొస్తే ఇప్పుడు ఇదంతా జరుగుతున్నది ఎక్కడంటే గురుప్రసాద్ భవనంలో మే నెలలో జరుగుతున్నటువంటి సంఘటనలు ఇవన్నీ. ఆ రోజుల్లో బాబా సోదరుని కుమార్తె గుల్నార్ భర్త చెంగు సుఖద్వాలా పూనా విమానయాన సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. ఒకనాటి సాయంత్రం అతడు స్కూటర్ పై ఇంటికి వస్తుండగా రోడ్డు పైనున్న గుంటలో పడ్డాడు. ప్రమాదపు తాగిడికి బ్రేకులు బిగుసుకుపోయి పనిచేయలేదు. అంతే, అతడు వేగంగా రోడ్డుకి అవతల వైపుకి ఎగిరిపడ్డాడు. స్కూటర్ యువతలి వైపుకి ఎగిరిపడింది. గాయాలు లేకుండా బయటపడ్డాడు. నిండు హృదయంతో బాబా నామాన్ని గట్టిగా స్మరించిన కారణంగా ప్రమాదం నుండి బయటపడ్డానని అతడు వ్యాఖ్యానించాడు. మరునాడు మధ్యాహ్నం జంగు తాను ఏ విధంగా అద్భుతమైన రీతిలో ప్రమాదం నుండి బయటపడ్డాడో బాబాకు ఎంతో ఉద్వేగంతో వివరించాడు. బాబాయే తనను రక్షించినట్లు చెప్పాడు. బాబా అతని మాటలను సరిదిద్దుతూ, అది నా మహిమ కాదు, నేను మహిమలు చెయ్యను. ప్రమాదం జరిగిన సమయంలో హృదయపూర్వకంగా నన్ను స్మరించానని చెప్పావు కదా, కనుక దానిని నా నామ మహత్యంగా చెప్పు అన్నారు. నేనేదో మహిమ చేశానని, నేనేదో అద్భుతం చేశానని నా గురించి కాదు నువ్వు చెప్పాల్సింది. నువ్వు చేసినటువంటి నామం ఏదైతే ఉందో, నన్ను గట్టిగా స్మరించావే మెహర్ బాబా బాబా అని, అదే ఆ ఫలితం వల్ల నువ్వు రక్షింపబడ్డావు. కాబట్టి అది నేను చేసిన మహత్తు కాదు, అది నా నామస్మరణం యొక్క మహిమ అని చెప్తూ, నేను మహిమలు చెయ్యను. ప్రమాదం జరిగిన సమయంలో హృదయపూర్వకంగా నన్ను స్మరించానని చెప్పావు నువ్వు. కాబట్టి అది నా నామ మహత్యము. నువ్వు అలాగే చెప్పాలి అని ఆ జంగుకి చెప్పారు బాబా. తర్వాత బాబా ఇంకా అంటున్నారు, ఏది సవ్యంగా జరగనప్పుడు మనసు నిస్సహాయంగా మారి వేరే గత్యంతరం లేక హృదయంపై పూర్తిగా ఆధారపడుతుంది. నా ఇచ్చకు బద్ధుడవై పూర్తిగా నా సహాయంపై ఆధారపడే సమయం అది. అన్నీ నాకు వదిలిపెట్టినప్పుడు నేను నీ పట్ల అలక్ష్యం వహించే సాహసం చేయలేను. ఆ విధంగా నీవు ఆపదల నుండి రక్షింపబడతావు. ఇలాంటి ఆపదలు జరగటం పురాణాల్లో మనం అనేకం చూసాం. గజేంద్ర మోక్షంలో కానీ, అలాగే ద్రౌపది వస్త్రాపహరణంలో కానీ, ఎప్పుడైతే అన్నిటినీ విడిచిపెట్టి ఆయన పైన హృదయంతో పూర్తిగా ఇంకా వేరే గత్యంతరం లేదు, మరొక మార్గం లేదు అనేటువంటి సమయంలో పూర్తిగా నీ హృదయం మీద ఆధారపడి నా ఇచ్చకు పూర్తిగా బద్ధుడివై నా సహాయంపై ఆధారపడే సమయం నీకెప్పుడైతే వస్తుందో అప్పుడు నేను నిన్ను నిర్లక్ష్యం చేయను సుమా. నిర్లక్ష్యం చేసేటువంటి సాహసం కూడా నేను చేయను. అంటే తప్పనిసరిగా ఆపదల నుండి నిన్ను రక్షిస్తాను అని గట్టి హామీ ఇస్తున్నారు బాబా. ఎప్పుడు మనము హృదయంతో ఆయన మీద పూర్తిగా భారం వేసినప్పుడు. తర్వాత మరొక విషయం, ఏప్రిల్ 18వ తేదీ సోమవారం నాడు వాట్వే మరొకసారి బాబా ఎదుట గానం చేశాడు. ఆ రోజు మధ్యాహ్నం మహారాణి శాంతాదేవి బాబాకు ఆయనతో పాటు ఉన్నవారందరికీ విందు భోజనం ఏర్పాటు చేసింది. మరొక సందర్భంలో
దినకర్, వి ధాగే, సిడి దేశ్ముఖులు మండలి వారికి, పూణేకు చెందిన సన్నిహిత ప్రేమికులకు చక్కని భోజనం ఏర్పాటు చేశారు. అందరూ భోజనం చేస్తుండగా బాబా వారితో పాటు కూర్చున్నారు. ఒక రోజున భజన కార్యక్రమం ముగిశాక బాబా గాయకులను, సంగీతకారులను ఉద్దేశించి ఇలా చెప్పారు. ఇది ప్రత్యేకంగా ఈ సందేశం గాయకులకి, సంగీతకారులకి ఉద్దేశించి చెప్పారట. అదేంటో చూద్దాం. ఎట్టి మినహాయింపు లేకుండా పవిత్ర గ్రంథాలన్నింటిలోనూ భగవంతుడున్నాడని చెప్పబడింది. అన్ని మతాలకు చెందిన తత్వవేత్తలు, సాధు పుంగవులు, భగవదనుభవం పొందిన సద్గురువులు ఉన్నది భగవంతుడొక్కడే అని ధృవీకరించారు. అందువలన భగవంతుణ్ణి దర్శించగలమని, ఆయనను కనుగొనేందుకు, దర్శించేందుకు మీరంతా కర్తవ్యబద్ధులని స్పష్టంగా అర్థమవుతోంది. ఉన్నది భగవంతుడొక్కడే అని అందరూ ధృవీకరించారు. కాబట్టి భగవంతుడిని దర్శించగలము, ఆయన్ని కనుగొనేందుకు, దర్శించేందుకు మీరంతా కర్తవ్యబద్ధులు అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది అంటూ, ఏ క్షణమైనా సరే సత్యం కొరకు నీ జీవితాన్ని అర్పించడానికి సంసిద్ధుడివై ఉంటే తప్ప ఇది సాధ్యపడదు. అప్పుడు మాత్రమే భగవంతుడి దర్శనాన్ని ఆశించగలవు. ఈ భౌతిక ప్రపంచంలో వస్తువులను ఎంత స్పష్టంగా చూడగలుగుతున్నామో అంతకంటే మరింత స్పష్టంగా భగవంతుడిని చూడగలవు. మీరు ఆలయాలను, మసీదులను, క్రైస్తవ చర్చిలను, అగ్ని దేవాలయాలను దర్శించవచ్చు, దర్శించకపోవచ్చు. సమాజంలో ప్రస్తుతం ఆచరింపబడుతున్న మతాచారాలను, కర్మకాండలను మీరు అనుసరించినా లేకపోయినా ఇవేవి పరిగణనలోకి రావు. వాస్తవానికి కావలసిందల్లా కేవలం భగవంతుని చూడాలని తనివి తీరని తీవ్రమైన తపన కావాలి. మరొకసారి ప్రత్యేకంగా చెప్తున్నారు ఇక్కడ. ఆలయాలను, మసీదులను, క్రైస్తవ చర్చిలను, అగ్ని దేవాలయాలను మీరు చూసారా, చూడలేదా అనేది ఇంపార్టెంట్ కాదు. అంతేకాదు, సమాజంలో ఉన్నటువంటి మతాచారాలు, కర్మకాండలు మీరు ఇవన్నీ అనుసరించారా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ కాదు. ఇవేమీ లెక్కలోకి రావు. మరి ఏముండాలి మనకి అంటే, భగవంతుణ్ణి చూడాలనే తనివి తీరని తీవ్రమైన తపన ఉండాలి. దీని కొరకు నీలో గురువు పట్ల అచంచలమైన విశ్వాసం, గురువు ఇచ్చే ప్రతి ఆదేశాన్ని ఏ ఆలోచన లేకుండా అత్యంత ఇష్టపూర్వకంగా నెరవేర్చగల ధైర్యం కావాలి. అత్యంత ఇష్టపూర్వకము అంటారు. ఆయన ఏదో ఒక ఆదేశం ఇచ్చారు, దాన్ని ఆముదం ముఖం పెట్టుకొని ఏదో ఇష్టం లేకుండా చేస్తే కుదరదు అక్కడ. అత్యంత ఇష్టపూర్వకంగా నెరవేర్చాలి. అలా నెరవేర్చడానికి ధైర్యం కూడా కావాలి. ధైర్యం అంటే ఏం చెప్పినా సరే వెనకాడకూడదు, వెనకంజ వేయకూడదు. అక్కడ భయపడాల్సిన పని కూడా లేదు. ఆయన చెప్పారు చేసేయటమే. ఆయన ఆదేశాన్ని పాటించటమే. అదంతా మనం మండలి వాళ్ళు అనుసరించినప్పుడు, వాళ్ళ యొక్క జీవన విధానాల్ని చూసినప్పుడు మనం విన్నాం. అటువంటి విధంగా ఉండాలి అని మళ్ళీ చెప్తున్నారు బాబా వాళ్ళకి. కొద్ది రోజుల క్రిందట నా సన్నిధిలో మీరొక పాట పాడారు. అందులో కోరస్‌గా వాళ్ళిలా పాడారట. నా గురువు నాకిలా చెప్పాడు అని. ఈరోజు, ఈ క్షణాన నేను చెప్పినదంతా సత్యం. నా గురువు నాకిలా చెప్పాడని ఇంతకు ముందు ఒకరోజు మీరు పాడారు కదా! ఇప్పుడు గురువుగా నేను చెప్తున్నాను. ఆ సత్యం చెప్పదగినది, వినదగినది, ఆచరించదగినది కూడా ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది. ఈ క్షణాన నేను చెప్తున్నదంతా కూడా సత్యము అని నొక్కి వక్కాణిస్తున్నారు. తర్వాత మళ్ళీ సంఘటనలోకొస్తే, గురుప్రసాద్‌లో బాబా తరచూ పేకాట ఆడేవారు. ఒకరోజు ఒక న్యాయాధికారి వచ్చి తొలిసారిగా లారిస్క్ అనే ఆటలో పాల్గొన్నాడు. బాబా అతనికి ప్రత్యేకంగా ఈ లారిస్క్ ఆట గురించి వివరించారన్నమాట. అదేంటంటే, నేను పేకాట ఆడటానికి 3 కారణాలున్నాయి. బాబా పేకాట ఆడటానికి ముఖ్యమైనటువంటి కారణాలు 3. ఒకటేంటంటే
ఆ ఆట ఆడటం ద్వారా తను చేసేటువంటి విశ్వకార్య భారం కొంచెం దా అందులో నుంచి కాస్తంత విశ్రాంతి లభిస్తుంది. ఆ కార్యక్రమం, ఆ కార్యభారం ఏదైతే ఉందో, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమం చేసేటప్పుడు ఆయన పొందేటువంటి ఆ భారం, ఆ శ్రమ ఏదైతే ఉందో, అందులో నుండి ఒకంత విశ్రాంతి లభిస్తుంది. రెండవ కారణం ఏంటి? ఆటగాళ్ళ మనస్సులన్నీ అత్యంత సహజమైన రీతిలో నాపై కేంద్రీకరింపబడి ఉంటాయి. మూడేంటి? లారిస్ అనే ఈ ఆటలో ఆటగాళ్ళు 2 గ్రూపులుగా ఉంటారు కదా! ఆట ముగిసిన ప్రతిసారి ఓడిపోయిన వారు వారి ముక్కులను ఉన్నతోన్నతుడైన నా ముందు కార్పెట్ మీద రుద్దాలి. ఇది ఒక అపురూపమైన అవకాశం. ఆ విధంగా ఓడిన వారు గెలిచిన వారవుతున్నారు. ఇక్కడ చెప్తున్నారు చూడండి. ఈ ఆటలో బాబా అంటున్నారు, ఉర్దూ భాషలోని ఒక సూక్తితో బాబా చెప్పడం ముగించారు. ఆ సూక్తి ఆ సూక్తి ఏంటంటే, "ఈ ఆటలో గెలిచినవాడు సిగ్గుపడతాడు. ఓడినవాడు ఆనందంలో గంతులేస్తాడు." ఉర్దూ భాషలోని సూక్తనమాట ఇది. నిజంగానే ఇక్కడ ఓడినవాడు ఏం జేస్తున్నాడు? వాళ్ళ ముక్కులని ఉన్నతోన్నతుడైనటువంటి ఆయన ముందు కార్పెట్ మీద రుద్దుతారనమాట. భగవంతుని ముందు ఒక రకంగా మోకరిల్లే చేయాలి కదా! ముక్కుతో ఆ కార్పెట్ మీద రుద్దటం అంటే. భగవంతుని ముందు చక్కగా మోకరిల్లి ఆ ముక్కుతో కార్పెట్‌ని రుద్దుతారు. కాబట్టి ఓడిన వాడికే ఆ ఛాన్స్ ఉంది. గెలిచిన వాడికి ఛాన్స్ లేదు. కాబట్టి గెలిచిన వాడు సిగ్గుపడతాడు. అయ్యో! నాకు అవకాశం రాలేదని. ఓడినవాడు ఆనందంలో గంతులేస్తాడు. బాబా ముందు మోకరిల్లే అవకాశం వచ్చింది కదా అని. ఏప్రిల్ 24వ తేదీ ఆదివారం నాడు గురుప్రసాద్‌లో బాబా సమక్షంలో పాడడానికి అహ్మద్‌నగర్ భజన బృందానికి అవకాశం దొరికింది. 2 రోజుల తర్వాత ఏప్రిల్ 26వ తేదీన బాబా ఆధ్యాత్మిక మార్గం గురించి ఇలా ప్రసంగించారు. ఇందులో ఒక తమాషా ఏంటంటే, ఇక్కడ సాధకుడంటే అజ్ఞానంలో ఉన్నవాడు. ఇగ్నోరెంట్. ఇక్కడ సాధకుడు కూడా ఆ అన్వేషింపబడే భగవంతుడే. అజ్ఞానంలో ఉన్నప్పటికీ కూడా అన్వేషింపబడే భగవంతుడే. అతను కూడా భగవంతుడే. కాకపోతే అన్వేషించే భగవంతుడు. అన్వేషింపబడే భగవంతుడే. రియలైజ్డ్ జ్ఞానం పొందినవాడు ఆ ఏకైక భగవంతుడే. అన్వేషించేవాని మనసులో భగవంతుణ్ణి నేను ఎక్కడ కనుగొంటాను? భగవంతుణ్ణి ఎలా కనుగొనగలను? అనుకునేలా ప్రేరణకు గురి చేస్తాడు. అంటే ఈ సాధకుడి మనసులో ఎవరు ఆ ప్రేరణకు గురి చేస్తున్నారు అంటే భగవంతుడే. భగవంతుడిని ఎలా కనుగొనగలను? భగవంతుడిని నేను ఎక్కడ కనుగొంటాను అనే ప్రేరణ చేసేది కూడా భగవంతుడే. ఇక్కడ సాధకుడు కూడా ఆ అన్వేషింపబడే భగవంతుడే. ఆ ఏకైక భగవంతుడే అన్వేషించే వాని మనసులో భగవంతుడిని నేను ఎక్కడ కనుగొంటాను? భగవంతుడిని ఎలా కనుగొనగలను? అనుకునేలా ప్రేరణకు గురి చేస్తున్నాడు. భగవంతుణ్ణి ఎక్కడ కనుగొనగలను అనే సాధకుని యొక్క ప్రశ్నకు భగవంతుని యొక్క సమాధానం ఏంటి? నిజానికి సాధకుడు ఎక్కడున్నాడు? అంటే ఆ సాధకుడు కూడా భగవంతుడే కదా నిజానికి అని అన్నమాట అక్కడ. నిజానికి సాధకుడు ఎక్కడున్నాడు అని. ఒకరోజు ఒక యువకుడు బాబాను నేను ఈ జన్మలో సత్యానుభవం పొందగలనా? అంటూ తన గుండెల్లోని తీవ్రమైన తపనతో ప్రశ్నించాడు. అప్పుడు బాబా ఇలా సమాధానం చెప్పారు. ఎందుకంత ఆత్రుత? అంత అసహనం? నా సమాధానం నీకెంతవరకు లాభిస్తుంది? ఈ జన్మలోనే నీకు సత్యానుభవం దక్కుతుంది అని చెప్పాననుకో, అటువంటి ఉత్సాహకరమైన మాటలు వినడం మినహా ఇంకేమైనా ఎక్కువగా ప్రయోజనం పొందగలవా? అలా కాక నేను లేదు ఈ జన్మలో నువ్వు సాధించలేవు. అనేక జన్మలు గడిస్తే తప్ప సత్యానుభవం పొందలేవు అని చెప్పాననుకో, ఏం జరుగుతుంది? పిరికితనంతో నిరాశ చెందుతావు అంటారు బాబా. అప్పుడు ఆ యువకుడు మళ్ళీ అంటాడు, మీరు ఏ సమాధానం చెప్పినా దానివల్ల నేను ప్రభావితుడను కాను అని చెప్తే అప్పుడు అలా అయితే నీ ప్రశ్నను పూర్తిగా మరిచిపో. నీ ద్వారా ఇతరుల ద్వారా బహిర్గతం అవ్వాలని సత్యం
చెప్పలేనంత ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటుంది. భగవంతుడే ఎదురు చూస్తున్నట్ట. ఆ సత్యానుభవం పొందాలి అని. అత్యధికమైన స్వీయ ప్రయాసలతో భగవంతుడిలో లీనమవ్వాలని నీవు చేసే ప్రయత్నాలన్నింటికంటే మిన్నగా తాను బహిర్గతం కావాలని భగవంతుడే వేగిరపడుతున్నాడు. సత్యాన్ని కోరుకోవడం కూడా కోరరాని కోరికే. సత్యం కోరికకు అతీతమైనది. నీవు సత్యాన్ని హక్కుగా అడగలేవు. అది తెలియకుండానే ఉదయిస్తుంది. ఎటువంటి షరతులు లేని రీతిలో సాధకుడు అనేక మార్లు తనను తాను సద్గురువుకు అర్పించుకోవడంలోనే ఈ ఆధ్యాత్మిక మార్గం ఉంది. మరొకసారి చెప్తున్నాను, ఆ మార్గం జారుడు స్వభావం కలదని గుర్తు పెట్టుకోండి. నటించటం మానండి. దాని నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. అది అతి నీచాతి నీచమైంది. మీలో నిజాయితీ అనే దీపాన్ని ఎప్పటికీ ఆరిపోకుండా వెలగనీయండి. మీ అన్వేషణలో నిజాయితీగా ఉండండి. నా నజర్ మీపై ఉంది, విచారించకండి అన్నారు. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా అండి. అండి చాలా అందరికీ అర్థమయ్యేలా చక్కగా మీరు से ही है कैसे हो चेतन शांति निकेतन आदि सचेतन शांति निकेतन नमो ब्रह्म आओ मेहर प्रभु आरती अपनाओ मेहर प्रभु आरती अपनाओ प्रेम दीप मैं ये जलाऊं निविड़ अंधेरा मिटता पाऊं अपना सब कुछ तुम्हें छड़ाऊं अपना सब कुछ तुम्हें छड़ाऊं तुम मुझको सरसाओ मेहर प्रभु आरती अपनाओ मेहर प्रभु आरती अपनाओ जीवन के हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी हे करुणा कर लीलाधारी हे करुणा कर लीलाधारी तुम करुणा बरसाओ मेहर प्रभु आरती अपनाओ मेहर प्रभु आरती अपनाओ बन आरती जीवन मेरा आदि अंत का लय हो खेरा आदि अंत का लय हो खेरा खुले नयन और दिख सवेरा तुम मुझ में जाओ मेहर प्रभु आरती अपनाओ मेहर प्रभु आरती अपनाओ मेहर प्रभु आरती अपनाओ आदि से चेतन
शांति निकेतन नमो ब्रह्म आओ मेहर प्रभु आरती अपनाओ। अवतार मेहर बाबा की जय। 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 प्रेमावतार मेहर बाबा की जय। मौनावतार मेहर बाबा की जय। పరాత్పర పరబ్రహ్మ అవతార్ మెహర్ బాబా की జై। అందరికీ జై బాబా। ఈ అవకాశం ఇచ్చిన మెహర్ బాబా గారికి మీ అందరికీ కూడా జై బాబాలు తెలుపుకుంటున్నాం। అందరూ చక్కగా పాల్గొన్నారు। వాళ్ళ సంకీర్తనలో చక్కటి సంకీర్తనలు వినిపించారు, భావవ్యక్తంగా ఉన్నవి। జై బాబా, అందరికీ జై బాబా। జై బాబా అండి అందరికి। जय बाबा। अवतार में जय जय।